తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌజులు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌజుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చోడవరం మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ప్రజలను ఉద్ధరించింది శూన్యం. ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప ఇటీవల మంత్రి వచ్చాడు, సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలాడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా ఆ పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది. ఈరోజు అధికారంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. డెఫినెట్గా చాలామంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్గా ఈరోజు మీకు మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీరు దయచేసి వీళ్ళపై దృష్టి కేంద్రీకరించి వీళ్ళపై చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం
మీ భుజస్కంధాలపై ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉండి మండల ప్రత్యేక అధికారి బి వెంకటరమణ కోరారు. భూ సమస్యలకు సంబంధించి మరే ఇతర సంస్థలైనా ఈ సదస్సులో దరఖాస్తులు పెట్టుకోవచ్చని తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ నాగార్జున అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ప్రత్యేక అధికారి వెంకటరమణ మాట్లాడుతూ రైతులకు అవసరమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇతర వాటికి కూడా దరఖాస్తులు పెట్టుకుని సమస్యలను పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి వెంకట సుబ్బలక్ష్మి, శ్రీనివాసరావు, విఆర్ఓ చిన్నారావు, గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణ, మండల సర్వేయర్ రత్నవల్లి, ఆర్ఐ కార్తిక్, రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం కింద మన మహదేవపట్నంలో సమావేశమైన ముఖ్యంగా ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి కింద మన జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల ప్రకారము మండలానికి ఒక ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ కింద వేసి ప్రతిరోజు గ్రామంలో షెడ్యూల్ మనం ముందుగానే లబ్ధిదారులకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ, రైతులకు అందరికీ కూడా తెలియపరిచే విధంగా టామ్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా మనం టామ్ ద్వారా తెలియజేయటం, వారి యొక్క భూ సమస్యలు ఏదున్నా కూడా, ఏదైనా రిజిస్టర్ సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ వీలైనంత వరకు పరిష్కరించడానికి మనం ఈ సదస్సుని, రెవెన్యూ సదస్సుని ప్రతి ఒక్క రైతు ఉపయోగించవలసిందిగా మనం ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో 6-7 అలాగే ఎన్ఆర్పి అగ్రహారం గ్రామాలు కూడా జరిగినాయి. ఈరోజు మనకి మహదేవపట్నంలో ఇప్పటి వరకు అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది, రెవెన్యూ యంత్రాంగము. అయితే ఈరోజు ఇక్కడ మహదేవపట్నంలో 9 మంది లబ్ధిదారులు రైతులు వారి యొక్క సమస్యల్ని తెలియజేసుకున్నారు. ఆ 9 అప్లికేషన్లు కూడా పరిష్కరించడం త్వరలోనే అని తెలియజేశామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా మండల స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మరి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల అనుసారం మనం ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ రెవెన్యూ సదస్సులని పెట్టుకోవడం జరిగింది. రెవెన్యూ సదస్సులు అంటే నాట్ ఓన్లీ భూ సమస్యలని కాదు, భూమికి సంబంధించిన సమస్యలే కాకుండా ఇప్పుడు ప్రతి వ్యక్తికి వారికి రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని, ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని కూడా మనం చేయడానికి ఈ సదస్సులు అనేది ఉపయోగించుకోవచ్చు. ఫర్ సపోజ్ రేషన్ కార్డు కానీ, తర్వాత పెన్షన్ కానీ, అర్హులై ఉండి ఎవరికైనా పెన్షన్ రాలేదంటే పెన్షన్కి సంబంధించి కానీ, ఇతరత్ర గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన ఏదైతే స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిల్లో ఎవరికైనా రాకుంటూ ఉంటే అవన్నీ కూడా మీరు ఈ గ్రామ రెవెన్యూ సదస్సులో మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ అట్లాంటి ఏమన్నా సరే వెంటనే పరిష్కరించడానికి మేము కృషి చేస్తామండి. ఎందుకంటే ఈ పెన్షన్స్ అనేవి కానీ ఇంకోటి కానీ అనర్హులు చాలా మంది తీసుకుంటా ఉండొచ్చు, కానీ అర్హులైన వాళ్ళు ఒక్కరు మిస్ అయినా కూడా మనం అది వాళ్ళకి చేయలేకపోయామంటే మనం ఇన్ఎఫిషియన్సీ కింద వస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా అందాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. దాన్ని చేయడం కోసమే ఈ గ్రామ సభలు అనేది పెట్టడం జరుగుతుంది. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఒంగోలులోని సిపిడిసిఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు జరిగింది. అక్కడ మానవాహారం ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమని అన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యతని అన్నారు. సిపిడిసిఎల్ ఎస్సీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించినట్టు తెలియజేశారు.
ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్సే కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అన్నది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి లోకేష్ కు అర్జీలు, సత్వర చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృత అవగాహన, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. విశాఖ పోర్టులో బియ్యం అక్రమ తరలింపుపై వైసీపీ ఘాటు వ్యాఖ్యలు, ఈ అక్రమాల్లో కూటమి నాయకుల హస్తం ఉందంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.